రైట్. రాజశేఖర్ గారు చెప్పండి, ఈ పరిస్థితి ఏమిటి? ఏపీలో ఈ పోలీసుల ఓ పక్కేమో కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు, ఇంకో పక్కేమో పోలీసులే కిడ్నాపులు చేయటం, దందాలు చేయటం. దీని మీద ఏమంటారు? క్లుప్తంగా మాట్లాడండి. అదే సార్, నేను ముందుగా నా మాటల్లో చెప్పా కదండి, ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు వాటిల్లో ఇదొకటి. పోలీసు వ్యవస్థ, కొందరు పోలీసులు ఇంకా దారుణమైన పరిస్థితులు ఏంటంటే పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎంత అవమానం! ఇప్పుడు అధికారంలో కాల ఏ పార్టీ అధికారంలో అంతో ఎంతో కొంత ఫేవర్ చూపించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళ మెప్పు కోసమో, లేదా వాళ్ళ ముందు వాళ్ళ సంబంధించి పోస్టింగ్ల కోసమో, ప్రమోషన్ల కోసమో. ఇదేంటండి, ఇది ఇంత దారుణంగా అసలు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేస్తున్నారు అధికార పార్టీ. ఈ రోజు చూస్తే ఏంటంటే అక్రమ కేసులు అంటే మనం స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేసేటువంటి మరి అన్యాయాలు, అరాచకాలు లేదా ప్రజా కంటకమైనటువంటి పరిపాలనని కనీసం మాట్లాడేటువంటి హక్కు, కానీ ఇప్పుడు చట్టంలో కల్పించినటువంటి హక్కును కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒక కేసు పెడతారు, ఆ కేసులో కానీ మరి అది ప్రూవ్ కాకపోయినా లేదా అందులో జైలుకి పోయే అవకాశం లేకపోతే ఎస్సీ అట్రాసిటీ కేసు ఇమీడియట్ గా మరొక కేసు పెడతా, ఒక కేసులో నుంచి బయటకు వస్తే మరొక కేసు పెడతామంట. అంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఇప్పుడు పోసాని గారిని చూసాం, రాష్ట్రం మొత్తం ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టడం ఏంటి, ప్రతి పోలీస్ స్టేషన్ లో తిప్పడం ఏంటి? దీన్ని చివరికి హైకోర్టు కూడా ప్రభుత్వమే ముట్టకాయలు లేదా పోలీసుల్ని కూడా మందలించినటువంటి పరిస్థితులు చూసాం. ఇంకా వాళ్ళలో మార్పు రాలా, ఇప్పటికీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అది ఎంతకాలమో సాగదు. ఖచ్చితంగా వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు వస్తాయని నేను తెలియజేస్తా ఉన్నా. ఏమిటి పరిస్థితి? ఆయనకి నోటీసులు ఇవ్వటం, కొడుకు మీద కేసు ఏమిటి, తండ్రి మీద తండ్రిని తీసుకెళ్ళటం ఏంటి, సాక్ష్యమో లేకపోతే ఇంకోటో, ఏమిటి అరాచకం? అలాగే కృష్ణవేణి అన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ వ్యవహారం చూసాం, ఆవిడ్ని ఎట్లా ఇబ్బంది పెడుతూ ఉంది. కేసరి గారు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అనడానికి ఎటువంటి సందేహం లేదండి. ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్ర స్థాయిలో మానవ హక్కుల హననం జరుగుతోంది. ఈవెన్ మీకు ఒక సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారండి. అదేమిటంటే ఒక బాలికను మానభంగం చేసిన వ్యక్తికి కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి. అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు చిన్న చిన్న నేరాలు చేశారు అని అభియోగాలు మోపి వారి హక్కులను హననం చేస్తున్నారు, దారుణంగా హననం చేస్తున్నారండి. మీకు ఇంత చెప్పినట్టు బెదిరింపులు, ఒకవేళ మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ వ్యక్తి దొరకకపోతే వారి కుటుంబ సభ్యులను, వారి స్నేహితులను కూడా వారు బెదిరిస్తున్నారు వయా ఫోన్లో, లేదా స్టేషన్కి పిలిపించి హెరాస్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయండి. ఉదాహరణ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేవాళ్ళు, సోషల్ మీడియా ఉద్యమకారులు అనేవారు టెర్రరిస్టులు కాదు. వారిని టెర్రరిస్టు లాగా భావించి అర్ధరాత్రి పూట దాడులు చేయటం, లేకపోతే కాదు, కంపెనీలు మూసేస్తున్న ఎమ్మెల్యే జోలికి వెళ్ళరంట, సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా ఆడమగా తేడా లేకుండా పోలీసులు అరాచకం, వాళ్ళు అనుకున్న కేసు పెట్టడం కోసం కిడ్నాప్లు చేస్తారట, బెదిరిస్తారట. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సోషల్ మీడియా కార్యకర్తలు ఎదుర్కొంటున్నన్ని అణచివేతలు దేశంలో ఎక్కడా చేయట్లేదు, ఎక్కడా వాడు ఎదుర్కోవటం లేదు. మీరు ఇంత చెప్పారు, ఒక మహిళకు సంబంధించి వారి చేతులకు బేడీలు వేశారని చెప్పి. వారి చేతులకు కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ గేటుకి తాళం కూడా లేదా ఏం పాడు, అసలు తాళం వేయాల్సిన అవసరం ఏముంది, దానికి బేడీలు వేసారట. ఇది విచిత్రం అండి. ఇది పోలీస్ స్టేషన్ వేసుకుంటే తాళాలు వేసుకోవాలి, కానీ తాళాలు వేసుకోండి. పబ్లిక్ ప్లేస్ 24 గంటలు తెరిచి ఉండాల్సిన ప్లేస్ లో ఒక పెద్ద మాబు వచ్చి పడుతుంది అనుకోండి, పోనీ వేసారని అనుకోవచ్చు. అర్థం మాబు లేదు, ఏమి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే అసలు బహుశా మనం ఎక్కడ కనీ విని ఎరగని విచిత్రాలని కూడా ప్రస్తుతం అంటే ఇప్పుడు కాదు, వాళ్ళకి మద్యం కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని ఇరికించాలని తాపత్రయంతో ఎవరిని పెడితే వాళ్ళని బెదిరించడం ఏంటి, వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళటం ఏంటి, కిడ్నాప్లు ఏంటి, హైదరాబాద్ వచ్చి ఇష్టం వచ్చినట్టు తీసుకుపోవటం ఏంటో అర్థమే కాకుండా ఉంది పరిస్థితి. ఎప్పుడు మారద్దో ఏం పాడు. ఈ రెడ్ బుక్ వాళ్ళు వదిలేయండి స్వామి, మీకు మంచిది కాదని చెప్తే మన ఓటాళ్ళ మాట వినే పరిస్థితి కూడా కనపడటం లేదు.